హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఇక్కడ వచ్చేసి యుతి, నేను, కశ్వి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ టైం ముగ్గురం జర్నీ చేయటం. మెట్రో అయితే ఎక్కాము. కుకట్పల్లి వెళ్తున్నాము. ఇంకా తెలిసినానండి, మెట్రో అయితే ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్ అని చెప్పేసి మెట్రో ఎక్కాము. ఇక్కడ యుతి, కశ్వి అయితే ఒక బొమ్మ చూపించారు నాకు. ఇద్దరు ఇంకా అటు ఇటు చూస్తూ ఉన్నారు, మీద పడుతూ ఉన్నారు. ఇంకెట్లనో దిగిపోయామన్నమాట. అక్కడ నుండి ఇంటి వరకు అయితే ఆటో బుక్ చేసుకున్నాము. ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది, హాలిడేకి వెళ్తున్నామని చెప్పేసి. ఊరికే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకు జోడి వాళ్ళ అత్త మామ దగ్గరికి వెళ్ళడం అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా ఎగ్జైటింగ్ ఉందన్నమాట, ఎప్పుడు మీట్ అవుతామని చెప్పేసి. ఇంక ఇక్కడ కేపీహెచ్బిలో ఆల్రెడీ తెలిసిన ఏరియా అండి. ఇంతకుముందు 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నాము. ఇంకా మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట చూస్తుంటే. షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకెంతసేపు వస్తుంది మమ్మీ, అత్త వాళ్ళ ఇల్లు అని చెప్పేసి ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ అంతా చిన్నగా పోతుందన్నమాట. ఎందుకంటే అన్ని గణేష్ విగ్రహాలు, నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో ఇంకా వేరు గొంతుల్లో నుంచి అట్లా తీసుకొని వచ్చాడు, నార్మల్గా మెయిన్ రోడ్ మీద నుండి కాకుండా. ఇంకా చాలా టైం పట్టింది మెట్రో నుండి ఇంటికి. నార్మల్గా అయితే 10 మినిట్స్లో అలా రీచ్ అవుతాము. ఇంక ఇక్కడ హాఫ్ అన్ అవర్ వరకు అలా టైం పట్టిందనమాట. ఇంక అందుకే ఇది అట్లా చేస్తూ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా స్ట్రీట్లో అంటే ఆ లైన్లోనే పెట్టారండి ఐరన్వి ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఎప్పుడూ లేవు, మంచిగా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఐరన్ వాటినే వాడమని చెప్తా ఉన్నారు కదా, సో మంచిగా తీసుకోవచ్చు. కాకపోతే వాటికి రస్ట్ వస్తూ ఉంటుంది, కొంచెం ఆయిల్ అప్లై చేసి వాడిన తర్వాత పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళ అత్త కింద వెయిట్ చేస్తూ ఉందన్నమాట యుతి కోసం. ఇంకా దిగేసి వాళ్ళు పెంట్ హౌస్ అనమాట పైన, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా పైకి వచ్చిన తర్వాత అక్కడ కూడా చిన్న పాప ఉందండి. యుతి అయితే బాగా స్పెండ్ చేసింది, ఆ పాపతో బాగా ఆడుకుంది. ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ ఇస్తే తింటా ఉందన్నమాట. ఇంక ఇక్కడ కూడా అపార్ట్మెంట్లో ఈవినింగ్ నిమజ్జనం ఉంది. యాక్చువల్గా దానికోసమని వచ్చాము మేము. ఇంకా దానికోసమైతే రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా కింద సౌండ్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ సౌండ్స్కే యుతి ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ కశ్వి కూడా బాగా ఆడుకుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసుకొని ఇంట్లో, తర్వాత కింద గణేష్ దగ్గరికి అయితే వెళ్దామని ఇక్కడైతే పూజ చేస్తున్నారు వీళ్ళిద్దరు అత్తాగోడలు. ఇంకా యుతికి ఈ మధ్య శుక్లమధురం అని కొన్ని శ్లోకాస్ అయితే వచ్చినాయి. అవన్నీ పూజ చేసేటప్పుడు చదువుతూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని గుర్తుండవు, కాకపోతే కలిపేసిద్ది, మొత్తం కలిపేసి ఒక 3-4 శ్లోకాస్ అయితే కంటిన్యూగా చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇంక అట్లనే పూజ అయితే కంప్లీట్ చేస్తుంది. కాకపోతే ఓపికగా కూర్చుంటుందండి. పూజ అన్నా ఇదన్నా కూడా విసిగిచ్చదు అనమాట, చేసుకొని ఇస్తుంది మంచిగా. ఇంక ఇక్కడ వచ్చేసి కశ్వి ల్యాప్టాప్తో అయితే ఆడుతుంది. ఇదేమో కశ్విని ఆడిపిస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ వాళ్ళ అత్తది ఇంకా పూజ కాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పక్కన జాయిన్ అయింది. ఇంకా తను నేర్పిస్తుంటే అవి కూడా చెప్తా ఉంది. ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత కిందకి నిమజ్జనం చేస్తున్నారనమాట గణేష్ని. అక్కడికైతే వచ్చాము. ఇంకా అందరూ రెడీగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి. కాకపోతే ఇంకా గణేష్ని అన్ని డేస్ తర్వాత పంపించడం అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన బొజ్జ గణపయ్య అయితే ఉన్నారు, నిమజ్జనానికి రెడీ అయి ఉన్నారు. ఇంకా అక్కడే ప్రసాదాలు అవన్నీ పెట్టేసి ఉన్నారనమాట. ఇంక అందరు రాగానే కొంతసేపు అట్లా ఉండేసి ఇంకా తర్వాత నిమజ్జనానికి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి కశ్వికి, యుతికి బ్యాడ్జ్లు అయితే కట్టాము. యుతి కూడా ఇంత పెద్ద నిమజ్జనానికి అంటే ఇంతమందితో వెళ్ళటం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. దానికి గుర్తొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ యుతి కూడా ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా డ్రమ్స్ సౌండ్స్కి వాటికి బాగా ఊపొస్తుంది అనమాట, డ్యాన్స్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. కాకపోతే తెలియని ప్లేస్ కదా, కొంచెం సిగ్గుపడుతూ ఉందనమాట. ఇక్కడ ఇంకా అందరైతే రెడీ అయ్యారు. ఇంకా అయ్యవారు కూడా ఏం రాలేదనమాట. ముందు రోజే కదిలిచ్చేసి వెళ్ళారు. ఆ రోజు తీయకూడదు, మంచి రోజు కాదని చెప్పేసి 6th డే అనమాట. ఆ రోజు నిమజ్జనానికి అయితే రెడీ అయ్యారు. ఇంకా అందరూ ఆ రోజు వర్కింగ్ డే అవడంతో థర్స్డే అనమాట ఇది. ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు, 8 అలా అయిందనమాట టైము. ఇంకా అలా పిక్స్ దిక్కుంటూ అట్లా వాళ్ళు డ్రమ్స్ వాయిస్తుంటే పిల్లలందరూ మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ అట్లా కొంచెం టైం అయితే స్పెండ్ చేశారు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ రాగానే ఇంకా వినాయకుడిని తీద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయ్యారు. ఇలా కమ్యూనిటీలో ఇలాంటి
ఇలాంటి సెలబ్రేషన్ జరుపుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా, అందరూ యూనిటీగా ఉండి. యాక్చువల్గా మన మైండ్ సెట్ ఇంట్లో ఉన్న నలుగురికి ఒకలా ఉండదు. ఆ నలుగురిని మనం ఒప్పించి ఏదైనా చేయాలంటేనే ఎలా ఉంటుందో, అలాంటిది ఒక అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఒకే ఆలోచనతో ఒకళ్ళ మెయింటెనెన్స్ మీద అయ్యేలా చూసుకోవడము, ఇంత యూనిటీగా ఉండడం చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇలాంటి ఎన్నో సెలబ్రేషన్స్ మంచిగా చేసుకుంటూ ఉంటే మనలో కూడా యూనిటీ పెరుగుతుంది. ఇంకా ఒకళ్ళ మాటకి ఒకరు వాల్యూ ఇవ్వటం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే గణేషుని అయితే తీస్తున్నారు. ఇంకా గణేష్ దగ్గర ఇంట్లో పెట్టుకున్న చిన్న చిన్న గణేషులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెద్ద బొమ్మ దగ్గర ఇస్తూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే అవి తీసేసి పిల్లలకైతే ఇచ్చేశారు. ఇంకా దాని తర్వాత పెద్ద గణేషుని అయితే తీస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈరోజు కూడా చాలా నిమజ్జనాలు అయితే జరిగాయండి. ఇక్కడ కుకట్పల్లిలో ప్రగతి నగర్ చెరువు ఉంటుంది కదా, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ట్యాంక్ బండ్ వరకు అట్లా తీసుకెళ్తారు, కానీ ట్రాఫిక్లో ఇట్లా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అందుకే దగ్గరలో ఉన్న వాటికి మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళైతే ప్రగతి నగర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇంకా దానికి ఆటో అవన్నీ వచ్చున్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే గణేషుని అయితే తీస్తున్నారనమాట. అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న జెంట్స్ అందరూ వచ్చేసి ఇక్కడ బొమ్మనైతే ఎత్తుతున్నారు. ఇంకా బయట డ్రమ్స్ అయితే ఫుల్ సౌండ్ అండి. కశ్వి భయపడుతుందేమో అనుకున్నాం, కానీ కశ్వి కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఆ బీట్కి అది కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంకా గణేష్ని అయితే బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొచ్చే ముందు దిష్టి తీస్తారు కదా, ఇక్కడైతే ఇంకా దిష్టి తీపిస్తున్నారు అనమాట. దిష్టి తీపిచ్చి పసుపు నీళ్ళు ఆరబోస్తారు. ఇంకా మన ఊర్లో కూడా అంతే కదా, వినాయకుడు ఊరేగింపు చేసి తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. ఆ ఊరేగింపుకి వెళ్ళినప్పుడు మనందరం కూడా ఇలా వాటర్ పోస్తాము. కాకపోతే ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటి, అందరం పైనే ఉంటాం కదా, ఇంకా అందరం వాటర్ పోయడానికి అవ్వదు కదా. సో ఇంకా ఒకరితో ఇట్లా పోపించి నీళ్ళు పోపించి ఇంక తర్వాత వినాయకుడిని అయితే బయటికి తీసుకెళ్లారు. ఇంక ఇప్పుడే కొబ్బరికాయ అట్లా కొట్టాలన్నా కూడా ఇక్కడే గణేశుడికి కొట్టేసి ఇంకా వినాయకుడిని అయితే బయటికి తీసుకొచ్చారనమాట. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో. ఆ టైం అయినా 9-9:30 అవుతుంది ఆల్మోస్ట్, అయినా కూడా అందరు ఉన్నారనమాట వినాయకుడిని పంపించడానికి. ఇంకా అందరు రెడీగా ఉన్నారు డ్యాన్స్లు చేయడానికి. బయట కూడా పర్మిషన్ 10 వరకే ఉందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవరే ఉండటంతో ఇంకా ఫాస్ట్గా కానిద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా గణేషునికి ఒకసారి హారతి అయితే ఇచ్చేసి ధూపం అవన్నీ చూపించేసి బయటికి తీసుకెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇంకా గుమ్మడికాయ కూడా దిష్టి తీసి కొడతారండి. గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇవన్నీ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా అయితే ఉంటాయి. ఇంకా అన్ని చోట్ల కూడా నిమజ్జనాలు, అన్నదానాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఇదంతా జాగ్రత్త అండి హడావుడిలో. అంటే కొంతమంది వాటర్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు కదా పిల్లలు, పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కదా రెయిన్స్ వల్ల, సో కేర్ఫుల్గా అయితే ఉండండి. భక్తి ఇంపార్టెంటే, ఎంజాయ్మెంట్ ఇంపార్టెంటే, అలానే మన లైఫ్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇంకా అందరూ కేర్ఫుల్గా ఉండండి. మన పక్కన వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొంతమంది ఏంటంటే టైం చెప్పలేము, తెలిసినా కూడా లోపలికి వెళ్తూ ఉంటారు వాటర్లోకి, లేకపోతే ఇట్లా ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ తెలియకుండా అటు ఇటు వెళ్తూ ఉంటారు, వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. సో పక్కన వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ డ్రమ్స్ వాళ్ళు అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇంకా అక్కడ ఆడుతూ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా వినాయకుడిని అయితే ఎక్కిచ్చేశారు. ఇంక దాని తర్వాత అందరూ గ్యాదర్ అయ్యి కొన్ని బీట్ వాళ్ళతో నచ్చినట్టుగా వేయించుకొని ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ పెద్ద వినాయకుడిని అయితే ఫస్ట్ పెట్టేశారండి. పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ దీపం అవన్నీ ఉంటాయి కదా, అవి ఇంకా లోపలే ఉన్నాయి. లడ్డూ పాట కూడా జరగలేదన్నమాట. ఇంకా ఫస్ట్ ఇంకా అక్కడ దీపము, పత్రి ఇవన్నీ ఉంటాయి కదా లోపల, అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇంకా వినాయకుడికి ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా వినాయకునితో పాటు నిమజ్జనం చేస్తాం కదా, ఇంకా అవన్నీ మర్చిపోకుండా డెకరేషన్ ఐటమ్స్ అని, అంటే నార్మల్గా చెట్లతో కాయలతో ఇట్లా చేస్తూ ఉంటారు కదా ఆకులతో వాటితో, అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంకా ఆటోలో అయితే ఎక్కించారు. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరూ ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. నితిన్ తీసుకెళ్తే ఇంక బాగా సిగ్గుపడతా ఉంది. ఇంట్లో అయితే బాగానే డ్యాన్స్ చేసింది, ఎంజాయ్ చేస్తుంది అనుకుంటే ఇంక బాగా సిగ్గుపడతా ఉంది. ఇంకా అందరూ చూడు అలసిపోయింది అనమాట, జర్నీ చేసింది, మార్నింగ్ నిద్ర లేదు కదా, ఇంకా బాగా అలసిపోయింది, నిద్రకు వచ్చేస్తుంది. ఇంకా సరే అని కొంతసేపు ఆ డ్యాన్స్ చూసి కశ్వి అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంకా మొత్తం చీకటిగా అట్లా అవ్వడంతో వీడియో అయితే క్లారిటీ లేదు. అప్పటికి 9:30, 9:45 అలా అవుతుంది టైము. ఇంకా అందరైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నిమజ్జనం వరకు అయితే మేము వెళ్ళలేదండి, చిన్నపిల్లలు కదా. ఇంకా ఇంటి దగ్గరికి ఇంకా కొంతసేపు ఉండేసి పైకి అయితే వచ్చేసాం.
ఇంకా పిల్లలిద్దరికీ బాగా కోల్డ్ అండి. ఇప్పుడు క్లైమేట్ మార్నింగ్ అంతా ఎండున్నా కూడా నైట్ అయితే బాగా చల్లగాలి అలా వస్తుందనమాట. ఇంకా సీజనల్ ఫీవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇద్దరు పిల్లలు కోల్డ్ బాగా నైట్ అయితే ఇంకా అసలు నిద్రపోనివ్వట్లేదు, ముక్కులు బాగా పట్టేసి. అందుకే బయటికైతే తీసుకెళ్ళలేదు. మళ్ళీ అక్కడ వాటర్కి ఇంకా చల్లగాలి అయితే వస్తూ ఉంటుంది. ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.